నమస్తే అన్న, మీ పేరు? నా పేరు అలీ అండి, మొహమ్మద్ అలీ నా పేరు. ఏం చేస్తుంటావు అన్న? నేను జాబ్ చేస్తాను, ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేస్తాను. ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారైన తర్వాత ఒకవేళ పొత్తు గెలిస్తే కనుక మైనారిటీల విషయంలో ద్రోహం చేస్తారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక ప్రచారాన్ని అయితే వైసీపీ సోషల్ మీడియాలో కానీ వైసీపీ నాయకులు కానీ మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఆ మైనారిటీ సంబంధించిన యువకుడిగా ఎలా చూస్తారు అసలు దీన్ని? అలా ఏం అన్యాయం అయితే జరగదండి, అన్యాయం ఏం జరగదు, కానీ న్యాయమే జరిగింది మైనారిటీస్కి. ఎందుకు న్యాయం జరిగింది అంటే ఒక పాయింట్ చెప్తాను. మైనారిటీస్కి ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు బీజేపీ సిఏ ఎన్ఆర్సీ అని చెప్పి ఒక పాలసీ తీసింది. ఆ పాలసీ తీసినప్పుడు ఆ పాలసీలో మాకు చాలా ద్రోహం జరిగింది. ఎందుకంటే మా తాతలు, మా ముత్తాతలు వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్లు కానీ అవి కానీ మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి నుంచి ప్రూవ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయాల. ఎందుకంటే ఆ పాలసీకి అప్పుడు దానికి ఓకే అని చెప్పేసి కూడా సంతకం పెట్టినాడు ఒక జగన్మోహన్ రెడ్డి. దానికి సపోర్టే చేశాడు, కానీ దాని వ్యక్తిగతంగా ఎక్కడ కూడా మాత్రం సపోర్ట్ ఎక్కడ కూడా చేయలేదు. మనకి ఎలా ఉంటుంది మైనారిటీల పాత్ర ఈసారి ఎలక్షన్లో? ఈసారి గట్టిగా ఉంటుందండి. ఈసారి తెలుగుదేశంకి మైనారిటీల సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. బీజేపీ అని అంటున్నారు, కానీ పొత్తు భాగంగా ఏం బీజేపీ ఉన్నా కూడా, బీజేపీ పొత్తు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్, జనసేనకి కానీ చంద్రబాబు నాయుడు కానీ మైనారిటీలు 100% సపోర్టే ఉన్నారు. ఈరోజు కూడా ఉన్నారు, లేరని మాత్రం అనుకోమాకండి. రాజశేఖర రెడ్డి గారు చేశారంటే ఏవో చేశారు కాబట్టి ఆయన మొహం చూసి, ఆయన మంచితనాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళారు. కానీ ఈ మా గొర్రెలందరూ ఇప్పుడు తెలుసుకున్నారు. కొన్నాళ్ళు తెలిసింది మాకు కూడా, ఈ నా కొడుకు మమ్మల్ని ముంచేస్తున్నాడని తర్వాత అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి, మార్పు కావాలి, మాకు కూడా సపోర్ట్ కావాలి. కాబట్టి మళ్ళీ మేము చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. ఏంటి అసలు తండ్రి పాలనకి ఆయన తనయుడి పాలనకి తేడా ఏం గమనించారు అసలు? తండ్రికి కొడుకు సంబంధం లేదండి. ఒక్కోసారి నాకు ఇటు కొడుకా కాదని డౌట్ అవుతుంది నాకు. జగన్మోహన్ రెడ్డి అసలు రాజశేఖర రెడ్డి కొడుకు అని కూడా డౌట్ అవుతుందండి. ఎందుకంటే పరిపాలన చాలా తేడాగా ఉంది. అతని మాట తీరు ఒకలా ఉంది, ఇతని మాట తీరు ఒకలా ఉంది. ఇతను మాట్లాడే విధానం కూడా తేడా ఉంది. అంతసేపు దొంగ చూపులు, దొంగ పరిపాలన, దొంగనా కొడుకు అండి. 100% దొంగేనండి. దొంగనే నిరూపించారు కదా గవర్నమెంట్ కేసులు వేసి. ఎన్ని ఛార్జ్ షీట్లు ఉన్నాయి వాటి మీద చూసారుగా మీరు? 11 ఛార్జ్ షీట్లు, 36 కేసులు ఉన్నాయి. మళ్ళీ ఆయన సీఎం చేశారు, సిగ్గు లేకుండా ఏపీ ప్రజలందరూ మళ్ళీ ఆయన ఎక్కించారు పళ్ళకి. మరోసారి బాగానే జేజేలు కొట్టారు. ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోవాలని ఒక మైనారిటీ అభ్యర్థిగా నేను కోరుకుంటున్నాను. అసలు ఏ విధంగా అనిపించింది 4 సంవత్సరాల 10 నెలల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? అసలు నాకు విజయవాడ దాకా రాలేదు కదండి, నేను విజయవాడలో ఉంటానండి. పరిపాలన విజయవాడలో చూడలేం, మరి పక్క జిల్లాలో కనపడిందో నాకు తెలియదు, కానీ విజయవాడలో పరిపాలన కనపడలేదు. పూల మొక్కలు గడ్డి పెరిగే నా కొడుకులు లేడు. మళ్ళీ వాలంటీర్లు, పరిశుద్ధ కార్మికులని అదని ఇదని ఓ పెద్ద చేసేసావు అని చూపిస్తున్నారు, కానీ అంతా ఏ సినిమా లేదు. ఓన్లీ పథకాలు వేయటం, డబ్బులు వేయటం, ఆ డబ్బులు తినడం, డబ్బులు కూర్చోవడం, ఆ పథకాలు అమ్మిన మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేయటం, ఇది ఒక్కటే కనపడుతుంది. ఇంకా అదర్వైజ్ ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది లేదు. ఒక బిజినెస్ లేదు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒక అడ్మిషన్ లేదు, ఎక్కడ లేదు, ఏమీ లేదు. డెవలప్మెంట్ లేదంటారు అసలు డెవలప్మెంట్ అక్కడ ఉంది. నిన్నటి వరకు బస్సు ఎలా వెళ్ళేది, ఇలా కాదు వెళ్ళేది. ఆడ వెళ్తా చూశారు కదా అంత ఇబ్బంది పడేవాడు. మరి అది మొత్తం సెక్యూరిటీ లేకుండా, పోలీసులు లేకుండా ఎవరు బయటికి రాడు. అతనికి సపరేట్ రోడ్లు, సపరేట్ అవారాలు. మరి అంబులెన్స్ సామాన్య ప్రజలకు కూడా అలాంటి అందాలి కదా. అలాంటి నీట్గా ఇప్పుడు అతనంత నీట్గా వెళ్తున్నాడు, వేరే వాళ్ళు కూడా అలా వెళ్ళాలి కదండి. ఆ రోడ్డు ఒకటే వేస్తారు చంద్రబాబు నాయుడు, ఆ డెవలప్ చేస్తేనే మేము చంద్రబాబు నాయుడు అని అంటున్నాడు. పోనీ వీడు ఏం పగల కొట్టాడో నాకేం అర్థం కావట్లేదు. నాకు 32 ఏళ్ళు అండి. నాకు తెలిసి 2 సార్లు ఓటేసి నా కొడుకు అసలు ఏం చేశాడో కూడా అర్థం కావట్లేదు. ఇది మాత్రం పక్కా. ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు రాష్ట్రానికి? న్యాయం అంటది గెలిచిద్ది. ఎలా గెలిచిద్దో నేను చెప్తా చూడండి. ఇప్పుడు పొత్తుల భాగంగా ఉంది, పొత్తుల మీద నడుస్తుంది. ఇప్పుడు సపోజ్ జనసేన వైపు కొంతమంది ఉంటారు, చంద్రబాబు నాయుడు వైపు కొంతమంది ఉంటారు, బీజేపీ కొంతమంది. ఈడు పడపోతే ఆడ పడపోతే ఈడది. వీళ్ళందరూ ఎందుకు ఏకమయ్యారనేది వాళ్ళు అర్థం చేసుకోవాలిగా. అసలు ఈడొక్కడి మీద వీళ్ళు ముగ్గురు ఎందుకని పొత్తు పెట్టుకున్నారు, మంచి మంచి క్యాండిడేట్లు ఎందుకని వెళ్తున్నారు, టీడీపీలోకి ఎందుకు వస్తున్నారు, అదొకటే మీరు గమనించాలిగా. ఎందుకంటే ఒక దొంగను కొడతాకి తప్పదండి, పోలీసులు 10 మంది వెళ్ళాలి. ఒక పోలీసులు అంటే కుదరదు అక్కడ, ఎందుకంటే ఆయన కూడా పోటీ చేస్తాడు కాబట్టి. అందుకే కలిశారు. ఈ పొత్తుకి మెయిన్ కాన్సెప్టే అది. ఈయన్ని ఎలాగైనా తోలేయాలి, తరిమేయాలి అనే కాన్సెప్ట్ మీద పొత్తు భాగం ఇది. వేరేగా మైనార్టీలు తొక్కడానికో లేదా బీజేపీ మైనార్టీలు వ్యతిరేకం అనకైతే ఏం లేదు. వైసీపీ గవర్నమెంట్లో ఈ రోజు కూడా వైసీపీ గవర్నమెంట్లో మరి ప్రధానమంత్రి పాత్ర లేకుండానే జగన్ అన్ని చేసేస్తున్నాడా? ఆ మీటింగ్ లీడ్ వెళ్ళట్లేదా, లేకపోతే ఢిల్లీ పొద్దాక ఫ్లైట్లెక్కి వెళ్ళట్లేదా? ఏదో ఎన్ని ఆట అండి, ఏం లేదు. ఎక్కడో జరిగింది, మాకు అన్యాయం జరిగింది, నేను కాదనట్లా. అన్ని చోట్ల అన్ని కులాలు జరుగుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో సిగ్గుచేటు ఏంటంటే ఇటు సీఎం అవ్వడం పెద్ద సిగ్గుచేటు. ఇప్పటికైనా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఏపీ ప్రజలందరికీ.
మార్పు వచ్చింది, మంచి అవకాశం వచ్చింది, వినియోగించుకోమని చెప్తున్నా తెలుగుదేశం పార్టీ ఓటేసి. అంటే మొన్నటి వరకు సిద్ధం సభలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు మేమంతా సిద్ధం అని చెప్పి బస్సు యాత్రలతో ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏం లేదండి, ఎందుకంటే సిద్ధం అనేది అది కావాలని పెట్టింది కానీ ఇదేం ఉపయోగపడతాకైతే ఎవరికి పెట్టాల. ఎలక్షన్లో ఇంక 2 నెలలు ఉంది, సిద్ధం లేకపోతే మద్యం బొద్దం తీయటం తప్ప ఏం బొచ్చు లేదు ఇక్కడ. సిద్ధం ఏంటి, 2 నెలలు ఎలక్షన్లు పెట్టిన సిద్ధం ఏంటి, ఫ్లెక్సీలు ఏంటి, మొత్తం అన్ని కాంట్రాక్ట్లు తీసేసుకుంటారండి. ఇప్పుడు టీవీలో పేస్ట్ యాడ్ వేస్తాడండి, టీవీ క్లినిక్ ప్లస్ యాడ్ వేస్తాడు, వేసుకుంటాడు ఆడు వ్యాపారం కోసం. ఈయన కొడుకు వ్యాపారం చేస్తున్నాడా ఏంటి, జనాలతో వ్యాపారం చేస్తున్నాడా, ఏపీ ప్రజలతో వ్యాపారం చేస్తున్నాడా అంటే దీనికి అర్థం ఏంటి? కాస్త మైండ్ పెట్టి ఆలోచించండి. ప్రతి హోల్డింగ్ బోర్డు కాంట్రాక్ట్ మొత్తం వాళ్ళే తీసుకున్నారు, కొన్ని వేల కోట్లు. దానికి అవసరమా? సిద్ధం 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 అని చెప్పి మేము సిద్ధం అని మనుషులను రెచ్చగొట్టే పనులు, రెచ్చగొట్టే కార్యక్రమాలు తప్ప ఏం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి యాక్టివిటీ, ప్రతి కార్యక్రమాలు అటర్ ఫ్లాపు. జనాలకు డబ్బులు ఇవ్వడం, ఫుడ్ పెడతాం, మందు పెడతాం, తీసుకెళ్తాం. మీరు చూసే ఉంటారు, కొన్ని వీడియోల్లో యూట్యూబ్లో చూసే ఉంటారు, బస్సుల్లో కూడా మందు తాగుతూ వెళ్తున్నారు. ఇది నేను అబద్ధం చెప్పట్లే, కావాలని చూడండి, మీ అందరి ఫోన్లో ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోండి. ప్రతి ఒక్కరికి ఏంటంటే స్కూల్ బస్సులు, గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు అవి పెట్టి జనాలను డబ్బులు ఇచ్చి ప్రతి వాలంటీర్ తోలుకెళ్తామే. బస్సుకి 30 రూపాయలు, మా బస్సుకి 30 మంది, 40 మంది, 25 మంది తీసుకెళ్తామే, చేయటమే. కానీ దాని అంత మించి ఏం చేస్తున్నారు చెప్పండి? ఏమంటే స్వతంత్రంగా వీడికి జనాలు రారండి. రాజశేఖర రెడ్డికి వచ్చినట్టు వీళ్ళకైతే జనాలు స్వతంత్రంగా రారు, చేయరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడతాడు, 100% సక్సెస్ అవుద్ది. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడతారు, మనస్ఫూర్తిగా అభిమానంతో వచ్చేవాళ్ళే కానీ డబ్బులకి నా కొడుకు రాడు. ఈ పార్టీ మీటింగ్లు అన్ని కార్యక్రమాలన్నీ డబ్బులతో సంబంధమే. ప్రతిదీ కోట్లు కోట్లు కోట్లు. ఏం చేస్తారు చెప్పండి? రాజధాని లేదు, స్పెషల్ స్టేటస్ లేదు, మీకు పోలవరం లేదు. ఇప్పుడు దాకా రాజధాని పెట్టలేదంటే సిగ్గు. 4 నెలలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో. మరి గెలిచాక విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తాను, విశాఖపట్నం రాజధాని చేసి తీరుతాను. మళ్ళీ యాక్టింగ్, మళ్ళీ డ్రామా, ఇది మళ్ళీ డ్రామా, మళ్ళీ యాక్టింగ్. మళ్ళీ 4 ఏళ్ళు గడిచిపోతాయి. 4 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత మళ్ళీ మావులే. నాకు 5 ఏళ్ళు గడితే, మీకు ఒక 5 సంవత్సరాలు గడితే అందరికి 5 ఏళ్ళు పెరుగుతాయి. సచ్చేవాళ్ళు, బతికేవాళ్ళు ఎంతోమంది. వీడు ఎక్కడమే కావాలి కానీ వీడు పరిపాలించేది ఏమి ఉండదు. మళ్ళీ గెలిస్తే ఎలా ఉంటుంది అంటారు? అసలు ఏం ఉండదు అన్న. నేనైతే హైదరాబాద్ వెళ్ళిపోతానన్న, హ్యాపీగా. తెలంగాణకి వెళ్ళిపోతా, పక్క రాష్ట్రంకి వెళ్ళిపోతా. ఎందుకంటే నేను 40 ఏళ్ళు జీతానికి 50 జీతం చేసేవాడిని, ఇప్పుడు 20 ఏళ్ళకి వచ్చా. నెక్స్ట్ 10 ఏళ్ళకి వస్తే నేను బతలేను, తినడా కూడా కూడి ఉండదు నాకు. సో మనం ఇంకా సర్దేయడం బెటరు ఇక్కడ ఉంటే ఏపీలో. మా పోటీ మా వరకు అయితే మేము మా బోడే ప్రసాద్ గారు నెంబర్ 1 అండి. ఎలా నెంబర్ 1 కూడా చెప్తాను. ఎందుకంటే పోయినసారి పార్థసారథి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలు నెంబర్ 1గా చేశారు. నెంబర్ 1కి జనాల్లో ఆయన పేరుంది. ఆయన చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు ఉపయోగపడినాయి. ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు సారథి గారికి వేరే నియోజకవర్గం వేయటం వల్ల ఎక్కడి నుంచో పడన నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేకి పోటీ చేస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్? అవునా కదా? ఇప్పుడు మీ ఇంట్లో అద్దెకు ఉండేవాడు పక్కన కూడా బ్యాచ్లర్ ఏదో ఊరు నుంచి వచ్చి అద్దెకుంటాడు, వాడు మీతో కలిసి ఉంటాడు సన్నిహితంగా, అంటే మీరు నమ్ముతారా? రేపొద్దున మళ్ళీ అక్కడికి వెళ్తాడు, కుక్కతో ఒక వంకరలా ఉండేది. మనకి మన నియోజకవర్గం మనం కాపాడుకోవాలంటే బోడే ప్రసాద్ గారికి నెంబర్ 1 బోడే ప్రసాద్ గారు ఉంటేనే కరెక్ట్. ఆయన రావాలని కోరుకుంటున్నాం, మార్పు కావాలని కోరుకుంటున్నాం.